సినిగిపోయిన నోట్లను మీరు పారేస్తున్నారా? అయితే ఈ సంతకు రండి. సినిగిన దానికి కొత్తవిస్తారు ఇక్కడ. నేనైతే ఏ సంతలో చూడలేదండి. ఈ సంతలో మాత్రం తాబేలు మాంసం అమ్ముతున్నారు. ఈ సంతకొచ్చే మందుబాబులకైతే తాటికల్లు, ఈతకల్లు, ఇప్పకల్లు అన్ని దొరుకుతాయన్నమాట. ఈ ఒరిషా సంతలో ఇదిగో చూడండి, సీజీ బండి, ఆంధ్రా బండి, తెలంగాణ బండి, ఒడిశా బండి 4 కలిసి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకసారి 4 రాష్ట్రాల సరిహద్దులో జరిగే ఒడిశా సంతకైతే బయలుదేరి వచ్చానండి. పచ్చటి అందమైన అడవిని దాటుకుంటూ ముందుకైతే సాగిపోతున్నాం. చూడండి ఎంత బాగుందో కదా. సంతలోకైతే వచ్చేసానండి. ఇక్కడైతే వింత కూరనైతే మీకు చూపిస్తాను. ఇదేం కూరో నాకైతే అర్థం కావట్లేదండి. ఇదైతే వండుకొని తింటారంట. నేనైతే మొదటిసారి చూస్తున్నాను. మీరేమన్నా తినుంటే కామెంట్ అయితే చెయ్యండి. ఈ సంతలో అయితే ఇంక మరెన్నో విచిత్రమైన విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈ సంతకి మేమైతే కొంచెం ముందుగానే వెళ్ళామండి. ఆదివాసులు అయితే అప్పుడప్పుడే వస్తున్నారు. ఇదేమో బచ్చల కూర అనుకుంటా. మనం ఇప్పుడైతే ఈ సంతలో కళ్ళు కాంపౌండ్ కి అయితే వెళ్దాం. చూడండి ఈ ఆదివాసి అక్క అయితే తన ఇంట్లో తయారు చేసిన లొందని ఎలా అమ్ముతుందో. లొందంటే మీకు తెలియదు కదా, దాన్నే రైస్ బీర్ అని అంటారు. అంటే బియ్యంతో చేసిన కళ్ళు అన్నమాట. అది ఎలా తయారు చేస్తారో పూర్తి వీడియో అయితే మన వీడియోలో చేసి పెట్టానండి. చూడండి. ఈ లొంద, తాటికల్లు, ఈతకల్లు, ఇప్పసారాయి అన్ని రకరకాలు దొరుకుతూనే ఉంటాయన్నమాట. ఇవి తాగేటప్పుడు నంచుకోవడానికి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో తెలుసా? ఇదిగో ఇక్కడ చూడండి, కుడివైపు కనిపించేది తాబేలు మాంసం అన్నమాట. ఫ్రై చేసినట్టు కనిపిస్తుంది కదా, అదే. ఇదేమో పంది మాంసం అన్నమాట. పంది మాంసాన్ని కూడా ఆదివాసులు ఇష్టంగానే తింటారు. ఈ పంది మాంసము, తాబేల మాంసము ఇవన్నీ కూడా 20 రూపాయలు కూడా పెడతారండి ఒక కప్పు నిండా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి ఇప్ప సారాయి, చింతపండుతో చేసిన సారాయి, రకరకాల సారాయిలు కనిపిస్తున్నాయి ఇక్కడ. వాటికి స్టప్పుగా వీటినైతే వాడతారనుకుంటా. నాకైతే ఐడియా లేదు, నేను చూసి అలా చెప్తున్నాను అంతే. ఆదివాసులు ఇళ్లలో చేసిన మద్యాన్ని అయితే ఇక్కడ అమ్ముకోవచ్చండి. ఎలాంటి కేసులు ఉండవు, ఎందుకంటే వాళ్ళు జీవన ఆధారం అవే కనుక. ఎండిన ఇప్ప పూలతో, బియ్యముతో, చింతపండుతో సారాయి అయితే చేస్తారు. నేను దగ్గర పోయి వీడియో తీస్తుంటే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అందుకే దూరం నుంచి తీస్తున్నాను, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఇదిగో ఇక్కడ చూసారా, ఇతనైతే చూడండి తాగడానికి నా ముందరైతే చాలా ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ తెలియకుండా షూటింగ్ అవుతానే ఉంది, ఆయనకు పాపం తెలియదు. మీకోసం అయితే నా ఛానల్లో కొత్త ప్రపంచాన్ని అయితే చూపిస్తూనే ఉంటాను. ఈ మధ్య కాలంలో పెట్టిన ఆదివాసీ పెళ్లి వీడియో చూసారా, 5 లక్షల దాకా పోయింది. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అయితే ఆ వీడియోలో మీరు చూస్తారు. చూడండి ఇక్కడైతే ఏదో మాంసం అయితే అమ్ముతున్నారండి. మనమైతే వెళ్ళి చూద్దామా? కిలో ఇక్కడైతే అన్ని రకాల మాంసం అయితే దొరుకుతుందండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద అడవి దుంపో. ఇవి కేవలం ఆదివాసీ సంతల్లోనే కనబడతాయి, కానీ చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇలాంటి దుంప కొనుక్కొని తింటే. ఇవి పుసక పండ్లు అంటారు. ఇవి అడవిలో మాత్రమే దొరుకుతాయి. ఇవి కాసిన చెట్లకైతే ఎర్రసీమలు బాగా అల్లుకొని ఉంటాయండి. వీటిని తినాలన్నా కొయ్యాలన్నా మన చేతికి నోటికి అందాలంటే ఎర్రసీమ ఘాటు తప్పదు. చూడండి కొండ పొగాకి ఇది. ఆదివాసులు దీనికోసం వెతుక్కుంటూ వస్తారు. నేరేడు పండ్లు చూడండి బాగున్నాయి కదా. గ్లాస్ అయితే 20 రూపాయలేనంట. నేనైతే ఒకటి తిని చూశాను, చక్కెర పోసినట్టే ఉంది, తీయగా. ఈ నేరేడు పండ్లు అయితే ఆదివాసులే కోసుకొచ్చి అట్లా అమ్ముతారండి. ఇవైతే సీజన్ లో దొరికే పండ్లు అన్నమాట. ఇలాంటివి మీకు కనిపిస్తే ఎక్కడ కనిపించినా మిస్ చేసుకోకండి, తినండి. నేను సంతకి వెళ్తే కూడా చాలా మంది నన్ను అయితే గుర్తుపడుతున్నారండి. మీరు అడవి బిడ్డ రాదా కదా అని అడుగుతున్నారు. నాకైతే చాలా సంతోషం వేసిందండి. మీరు ఎక్కడైనా బుక్స్, బ్యాగ్స్ అమ్మడం చూసారా సంతలో? కానీ ఇక్కడైతే అమ్ముతున్నారండి. స్కూల్స్ ఓపెన్ అయినాయి గనక.
నేనైతే నాకు కావలసిన కొన్ని దుంపలు అయితే నేను కొనుక్కున్నానండి. కిలో 40. దొండకాయ ఇదిగో ఇక్కడ చూడండి, ఇవైతే సొరకాయలు కాదంట, బూడిద గుమ్మడికాయలంట. ఇదైతే పొగాకండి, దీంట్లో సున్నం కలుపుకొని బాగా అరచేతిలో వేసి రుద్దుకొని నోట్లో పెట్టుకుంటారనమాట. ఇవైతే వక్కల్లాగా ఉన్నాయండి, తమలపాకులో వేసే వక్కల్లాగా. ఈ ఒరిస్సా సంతకైతే 4 రాష్ట్రాల ప్రజలైతే కుప్పలు తప్పలుగా వచ్చేస్తారండి. ఇక్కడైతే ఒడియా మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. ఎండి చేపలైతే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లోనైతే రకరకాలుగా నేను ప్రయోగం చేస్తూనే ఉంటాను ఎండి చేపల కూరని. ఇవైతే నూనెల్లో వేసి అప్పడాలనుకుంటా, రకరకాల షేపుల్లో ఉన్నాయి. ఒకప్పుడైతే ఇవి సూపర్ మార్కెట్లోనే కనిపించాయి, ఇప్పుడైతే ఎక్కడ సంతాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడైతే రకరకాల చేపలైతే అమ్ముతున్నారు, చూడండి ఎలా ఉన్నాయో. ఈ సంతకైతే గోదావరి దగ్గరే ఉందండి, గోదావరి చేపలే తీసుకెళ్లి అమ్ముతా ఉంటారు. ఇంకా ఎన్నో విచిత్రమైన విషయాలైతే నేను చూపిస్తాను, వీడియో ఎక్కడ మిస్ కాకండి. చాలా దూరం నుంచి అయితే వలల కోసం అయితే ఈ సంతకైతే వస్తారండి. చూడండి ఎన్ని రకాల వలలు అయితే ఉన్నాయి. అడవుల్లో నుంచి వారానికి ఒకసారి బయటకు వచ్చే ఆదివాసులకు ఈ సంతలే వాళ్ళకి అతిపెద్ద సూపర్ మార్కెట్లు అన్నమాట. ఇక్కడ ఆదివాసులకు కావాల్సిన బట్టలు, సామాన్లు అన్ని దొరుకుతాయి. ఈ ఒరిస్సా సంతలో వచ్చి అమ్మే వాళ్ళంతా 4 రకాల భాషలు అయితే మాట్లాడతారండి. 30. చూడండి నల్లటి నువ్వులు, ఇలా నువ్వులు నేనైతే మొదటిసారి చూస్తున్నాను. ఈ మసాలా దినుసులు చూసారా, 10 రూపాయలు కడగానే 10 రూపాయలు కూడా పెడుతున్నారు. నాకైతే ఒక విషయం అర్థమైంది, బయట షాపుల్లో కంటే సంతలోనే తక్కువ ధరలకి దొరుకుతాయి, గిట్టుబాటు అవుతాయి. ఇవన్నీ గిల్టు నగలు అన్నమాట. ఇవి కాళ్ళకేసుకోవడానికి ఇష్టపడతారు ఆదివాసులు. ఆదివాసులకి కావలసిన అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతాయని నేను చెప్పాను కదా. వచ్చేదైతే వర్షాకాలం కదా, నాకు కూడా క్యాంపింగ్ టైంలో అయితే లైట్ అయితే లేదండి, నాకు అవసరం కాబట్టి నేను ఒకటైతే కొనుక్కుంటున్నాను ఇక్కడ. ఈ ఎండి చేపలు అయితే ఆదివాసులు స్వయంగా వాళ్ళ మడుగుల్లో పట్టుకొని కాల్చుకొని తీసుకొచ్చి ఇలా ఉడ్లు పెట్టుకొని అమ్ముతారనమాట. ఇవన్నీ చెప్పులు అన్నమాట. ఆదివాసులు అయితే బ్రాండ్లు చూడరనమాట, వాళ్ళకి రక్షణగా ఉందా లేదా అదొక్కటే చూస్తారు. జ్యూస్ పట్టాలంటే మిక్సీ కావాలి, మిక్సీ ఆడాలంటే కరెంటు కావాలి. ఈ సంత లాంటి ప్లేసుల్లో అయితే కరెంట్ అయితే కనిపిస్తా లేదు గాని జనరేటర్ తో నడిపిస్తారనుకుంటా. ఇక్కడ ఏం చెప్తున్నారో తెలుసా మీకు? చిరిగిన డబ్బులకైతే కొత్త నోట్లు ఇస్తారంట. ఇక్కడ ఆదివాసులు అయితే డబ్బులను సరిగా ఖర్చు పెట్టరండి, చేతిలో నలిగిపోయి బొక్కబడ్డ చినిగిపోయినా అలాగే పట్టుకొని ఉంటారు. దాన్ని అయితే ఈ వ్యాపారి చూడండి ఎలా క్యాచ్ చేసుకుంటున్నాడో. చిరిగిన కాగితాన్ని ఇచ్చి కొత్త నోట్ అయితే తీసుకోవచ్చు అనమాట. తీసుకున్నందుకు 10వ వరకు పుచ్చుకుంటాడేమో, నాకైతే తెలియదండి. భలే వింతగా ఉంది కదా. ఈ సంతలో వేడైతే అదిరిపోతుంది. ఇంకా చూపించాల్సిన కొన్ని విషయాలైతే ఉన్నాయి, వాటిని కూడా చూపించి సంతకి ఎలా రావాలో నేనైతే చెప్తాను. ఈ సంతలో దిమ్మ తిరిగే విషయం ఇంకొకటి చెప్పనా? ఇక్కడ చూడండి చీజీ బండి, ఏపీ బండి, తెలంగాణ బండి, ఇక్కడేమో ఒరిస్సా బండి, 4 రాష్ట్రాల బండ్లు ఒకే చోట ఉన్నాయి చూడండి. ఇవేమో మామిడికాయ ఉరుగులు, వీటిని కూడా అమ్ముతున్నారు వింతగా. ఇవేమో జీడి పిక్కలు, కేజీల చొప్పునే అమ్ముతున్నారు చాలా తక్కువ ధరకి. ఈ జీడి గింజలు అదిగో అక్కడ ఉన్నాయి, అవి ఇప్పు పూలు, ఇప్పు గింజలు, అవే
ఇవేమో చిల్ల గింజలండి. ఇవేమో ఇప్ప పువ్వులు, సారాయి, లడ్డు తయారు చేస్తారు. ఎలా ఉంది ఈ వీడియో? మీ అభిప్రాయం అయితే తప్పకుండా నాకైతే తెలపండి. ఈ సంతకి ఎలా రావాలో తెలుసా? భద్రాచలం నుంచి కుంటకు రావాలండి. కుంట నుంచి ఏతేతు రావాలి. ఈ సంత జరిగే ఊరినైతే ఏతేతు అని అంటారండి. కుంట నుంచి 20 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మేమైతే దీన్ని ఒరిస్సా సంత అనే అంటాం. మా పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి వస్తువులు కావాలంటే మేము ఇక్కడికే వస్తాం. అనేక రకమైన అడవి ఉత్పత్తులు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇది శనివారం జరిగే సంత అన్నమాట. సంత చూసుకొని మరో వీడియో వైపు అయితే నా ప్రయాణం కొనసాగిస్తున్నాను.